కాకినాడ జిల్లాలో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుకు మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గిన బాబ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగరాజుపై రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హైవే ప్రమాదాల్లో గాయపడిన లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు సీఐ నాగరాజు వైద్య సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండే సీఐ నాగరాజును సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బాబ్జీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ రోజైతే మాత్రం కాకినాడ నగరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ ప్రెసిడెంట్ దొగ్గన బాబ్జీ కూడా మద్దతు తెలిపారు. అసలు ఏంటి సేకి ఈయన ఎందుకు గురించి మద్దతు తెలుపుతున్నారు అడిగి తెలుసు సార్. ఇప్పుడు సే నాగరాజు గురించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మీరు యూనియన్ తరఫున మద్దతు తెలుపుతున్నారు. ఏంటి అసలు మీకు ఆయనకి మధ్య అనుబంధం? అంటే నాగరాజ్ సిఏ గారి కోసం మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఆయనతోటి ఎన్నో లబ్ధి పొందామండి. మేము ఎన్నో సర్వీస్ చేయించుకున్నాం. కారణం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అన్ని స్టేట్లు అన్ని ఏరియాలకి లారీలు, మార్కెట్ లారీలు వెళ్తాయి కాబట్టి భీమవరంలో 2018లో చేశారు సీఏ కింద, 2022లో తాడేపల్లిగూడెంలో చేశారు. ఇప్పుడు కృష్ణలంకలో చేస్తారన్న విషయం మాకు తెలియదు. నిజంగా అదే ఆఫీసర్ కృష్ణలంకలో చేస్తున్నారని చెప్పేసి ఈ గొడవ ద్వారా మాకు తెలియడం జరిగింది. ఏదైనా ముఖ్య ఉద్దేశం 100 దోషులకి శిక్ష పడినా పర్లేదు, కానీ నిర్దోష అన్నవాడికి శిక్ష పడితే స్టేట్ అంతా కూడా చాలా ఇలాంటి ఆఫీసర్కి మనకు దొరకడం అనేది వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకడైతే నేను చెప్పాలి, ఒక ఊరికి ఒక ఎస్సీ వచ్చినా, ఒక సిఏ వచ్చినా, ఒక డిఎస్పీ గారు వచ్చినా, ఒక ఎస్పీ గారు వచ్చినా ప్రజలందరూ ఈ ఆఫీసర్ ఎలాంటోడని చెప్పేసి ముందు ఎంక్వైరీ చేసుకుంటారు. మంచోడు అంటే ఆనందంగా ఫీల్ అవుతారు, చెడ్డోడు అంటే మా కర్మ అనుకుంటారు. అదే కోణంలో 5 డివిజన్లకు సంబంధించిన కృష్ణలంక సీఏ గారు ప్రజలు రోడ్డెక్కి కొవ్వొత్తురాలితో చీకట్లో నిరసన తెలుపుతున్నారంటే సీఏ గారికి ఉన్న గొప్పతనం అది. కానీ చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ చనిపోయాడో లేదో కూడా ఎవరికి తెలియని విషయం. ఇది రాజకీయ కుట్రగా రాజకీయ ముద్రలు జల్లి ఆయన్ని కుటుంబాన్ని, ఆయన కుటుంబం ఉసురు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పోసుకుంటుందని మేము కూడా ఎన్నో దేవుళ్ళకి ప్రార్థించుకోవడం కారణం కూడా ఆయన చేసిన కార్యక్రమాలు. మాకు సుమారు 15 యాక్సిడెంట్లకి ఆయన భీమవరంలో ఉన్నప్పుడు కానీ, తాడిపల్లిగూడెంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఫోన్ చేస్తే నిజంగా గొప్ప విషయం ఏంటంటే, ఒక లారీ వాండకం డ్రైవరు యాక్సిడెంట్లో స్టీరింగ్ దగ్గర నలిగిపోతుండగా క్లీనర్ నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్తే 2 నిమిషాల్లో బయలుదేరి 5 నిమిషాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చి అతన్ని బతికించి వాళ్ళ భార్య పిల్లలకు అప్పచెప్పిన ఘనత ఏదైనా ఉందంటే గొప్ప నాయకుడని అనుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా అనుకోకూడదు. ఇలాంటి వ్యక్తుల్ని భగవంతుడు పుట్టిస్తున్నాడంటే ఇంకా బతుకుందనే సమాజం అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఇలాంటి సమాజాన్ని చంపేసి రాజకీయ కుట్ర పోసి ఇప్పుడు ఉన్న వ్యవస్థను పాడు చేసి దరిద్రం ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీలోనే ఉందని చెప్పుకోవాలి. ఏదైనప్పుడు కూడా మేము అతనితో ఎన్నో పనులు చేయించుకున్నాం కాబట్టి సీఏ గారికి ఏ అన్యాయం జరగకూడదని, ఏది కూడా ఆయన్ని ఈ కేసు విషయంలో భగవంతుడు ప్రార్థించుకున్నది ఆ భార్య పిల్లలతో సుఖంగా ఆయన జీవించాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము ముందు మరి ఒకసారి కృష్ణలంక బయటకు ఎక్కిన జనాలందరూ కూడా ఇంకా రేపటి నుంచి ఇంకా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని మద్దతు తెలపడం జరుగుతుంది. మళ్ళీ మిగతా యూనియన్లు కూడా స్టేట్ వరకు కూడా ఆయనతోటి ఎన్నో పనులు చేయించుకుని ఉంటాం. మీరు కూడా మద్దతు తెలిపితే మనం కూడా మన భార్య పిల్లలతో కూడా మంచి కార్యక్రమం చేసామని చెప్పేసి ఉద్దేశంతో. ఇప్పుడు ఆయన పనిచేసిన ప్రతి స్టేషన్, భీమవరం కావచ్చు, తాడేపల్లిగూడెం, కృష్ణలంక కావచ్చు, మొత్తం ప్రతి చోట కూడా ఆయన ట్రాన్స్పరెన్సీ అయిన అధికారి అనే ముద్ర అనేది ఉంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి లేడీస్తో పాటు జెంట్స్, పిల్లలు అందరూ కూడా మంచి అధికారిని కాపాడండి అని చెప్పేసి అంటున్నారు. అదే ఇప్పుడు భీమవరం అన్నాం, ఇప్పుడు భీమవరం పబ్లిక్ అంతా కూడా రోడ్డుకి చేస్తుంది. తాడేపల్లిగూడెం అన్నాం, ఎవరో కాదు మా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే చాలా గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణలంక వచ్చి ఇప్పుడు కృష్ణలంకలో మన 5 డివిజన్ల ప్రజలు ప్రశాంతంగా పడుకున్నారు కాబట్టి ఈ ఆయన విఆర్లో పెట్టి 5 రోజులు 6 రోజులు అయి ఉంటుంది. అప్పుడే 5-6 సంఘటనలు జరగడం జరిగింది. ముఖ్యంగా
మేము ఆనందపడే విషయం ఏంటంటే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో కృష్ణలంకలో రీసెంట్గా రౌడీ షీటర్లో రోడ్డు ఎక్కి మేము సీఏ గారి వల్ల మారి భార్య పిల్లల దగ్గరగా మేము పని చేసుకుని బతుకుతున్నామని చెప్పడం ఇదొక చాలా గొప్ప చరిత్ర అని చెప్పుకోవాలి. దీనికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం సమాధానం చెప్తారో అనేది కూడా ఎదురు చూస్తూ ఉంది. బొలిశెట్టి శ్రీను గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన తాడేపల్లిగూడలో సీఈగా పనిచేశారు. నిజాయితీ పరుడైన అధికారి ఆయన అని చెప్పి బొలిశెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే సర్టిఫైడ్ చేశారు. ఆయన మీద ఎన్నో అభియోగాలు వచ్చినా కూడా ఆయన అరెస్ట్ కూడా చేసినప్పటికీ నిజమైన ఆఫీసర్ అని చెప్పి ఆయన సర్టిఫై చేస్తారు. అది వాస్తవం. మీరు అన్నది చాలా మంచి ఆలోచన. ఏంటంటే ఆయన అరెస్ట్ చేసింది ఆ ప్రభుత్వం, అదే సీఏ గారు అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతను మంచి సీఏ అన్నారంటే ఈ ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం మీద ఉన్న మంచితనం ప్రజలు కూడా గుర్తింటున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మంచితనం ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక కొన్ని కుటుంబాలు వచ్చి ప్రశాంతంగా కృష్ణలంకలో బతుకుతున్నాం ఆయన వల్ల అంటున్నారు. అదే పంతాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ఒక బ్రాండ్ అనేది ఏర్పరచుకున్నారు. అంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న సీఏ మీద ఇటువంటి అభియోగాలు కరెక్ట్ కాదు, ఆయన పునర్పరిశీలించాలి ప్రభుత్వం అని చెప్పి వాదనలు వినపడుతున్నాయి. ఇప్పుడు మీ అంటే మన కాకినాడ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఆయన ఒకే ఒక మాట చెప్పారు, రౌడీలకి గోండాలకి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఉండకూడదు, ప్రజల దగ్గరుండి ప్రభుత్వాలు రావాలి, అదే నేను కోరుకుంటున్నాను, అందుకని మీకు దగ్గరగా నేను ఉంటానని చెప్పడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రజలు దగ్గరగా లేరు, వైఎస్ఆర్ పార్టీకి గోండాలు రౌడీలే దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాంబాబు గారు లాంటి మాజీ మంత్రి రోడ్డు మీదకి వచ్చి ఆ సీఏ నిందిస్తున్నారు. అంటే ఆయన దగ్గర ఏ సమాచారం ఉందని, అంటే ఒక నేరస్తుడిని ఒక రౌడీ సీటర్ని వెంటేసుకుని ఒక నెక్కర్సైన అధికారి మీద నిందిస్తున్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న, అంటే పార్టీ పెట్టిన కానీ నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక క్లాస్ అంటే స్కూల్ ఏంటంటే అది, అందులోని ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. ఒకసారి ఆల్రెడీ మంత్రి పదవి చేశారు కాబట్టి అమ్మటి రాంబాబు గారు మళ్ళీ మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచి పునాది వేసుకోవడం జరుగుతుంది. ఆ పునాది ప్రజల మీద బుడద జల్లి పునాది వేసుకోవడం అనేది మీ భార్య పిల్లలు కూడా మీకు అది వర్తించదని చెప్పేసి, ఇంటికి పుణ్యం పోగేసుకోవని చెప్పి పాపం పోగేసుకోదని చెప్పేసి అమ్మటి రాంబాబు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో మిస్ అయిన సాయికృష్ణ దానికి సంబంధించి 27 కేసులు దాకా ఆయన మీద ఉన్నాయంటారు. అన్నీ కూడా క్రూరమైన కేసులు అని చెప్తున్నారు కృష్ణలంక వాళ్ళందరూ కూడా. దానికి సంబంధించి మాజీ సీఎం కూడా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అదే నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రజలు లేరు ఆయన ఆ పార్టీ తరపుని. రౌడీలు గోండాలు ఖైదీలే తప్ప వేరే వాళ్ళు లేరు. ఎందుకు చేత వాళ్ళు ఒక సిండికేట్ కాబట్టి ఏ ఖైదీకి ఏ రౌడీ షీటర్కి అన్యాయం జరిగినా వాళ్ళు రోడ్డు ఎక్కి పరిస్థితి వాళ్ళు వస్తుంది. అందుకని ఆయన రోడ్డు ఎక్కాడు. ఆయన ఇది మంచిది. అంటే మీ యూనియన్ తరఫున ఎప్పటి వరకు సంఘీభావం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా మీ స్టేట్ వాడిగా కూడా అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుపుతామని చెప్పి తెలియపరచడం జరిగింది. ఇప్పుడే మేము తెలియపరిచాం, ప్రతి యూనియన్లో కూడా తెలియపరచమని చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా దేవుడి దేవాల దేవుడి ఆశీస్సులతో సీఏ గారు ఏ ఇబ్బంది లేకుండా బయటపడాలని, ఆయన భార్య పిల్లలతో హ్యాపీగా. మీకు ఆయనకి పరిచయం ఏమైనా ఉందండి? అసలు ఆయన ముఖం నేను చూడలేదండి. ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? అదే గొప్ప విషయం. ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు కాకినాడలో రవికాంత్ గారు కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మన ఆర్టీఓ నరసింహారావు కానీ, ఇప్పుడున్న బిందు మాధవ్ గారు ఎస్పీ గారు కానీ, అదే ఇందాక ఫస్ట్ చెప్పింది, పబ్లిక్ మంచోడు వచ్చాడా చెడ్డోడు వచ్చాడని ఆఫీసర్లను చూస్తారు. మంచి ఎమ్మెల్యే వచ్చాడా చెడ్డ ఎమ్మెల్యే వచ్చాడని చూడరు. ఎందుకంటే ఎమ్మెల్యేలతో పబ్లిక్ సంబంధం లేదు. తెల్లారితే కాపాడిద్ది ఆఫీసర్లే కాపాడతారు. కాబట్టి మంచి ఎస్పీ వచ్చాడు హ్యాపీగా పడుకోవచ్చు, మన ఇంట్లో బంగారం పోదు, మనకు ఏం అవ్వదు, మనం బయటికి వెళ్ళినా మనం ఏం జరగదు, భార్య పిల్లల దగ్గరికి రావచ్చు అని చెప్పేసి ఒక ధైర్యం. అదే ధైర్యం ఇవాళ కాకినాడ జిల్లాలో బిందు మాధవ్ గారు కూటమి ప్రభుత్వం ఇంత బంగారం లాంటి ఎస్పీని వేయడం అనేది మేము కూడా అదృష్టంగా భావించాలి. అది ఇప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కాబట్టి మంచి లాండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మంచి ఎస్పీని ఎంచి పంపించారు అనొచ్చు. కరెక్ట్. ఫస్ట్ ఆయన నిలబడిన ఏదైతే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఉందో, కాకినాడ జిల్లా అంతా ముందు సురక్షితంగా పడుకోవాలి ప్రజలని చెప్పేసి జిల్లా క్వార్టర్ ఏదైతే కాకినాడ హెడ్ క్వార్టర్ ఉందో ఆ జిల్లా ఎస్పీ గారిని 2 సంవత్సరాలు అయి వచ్చింది. ఆయన వచ్చి 2 సంవత్సరాలు కూడా ఆయన్ని నిజంగా ఆయన చేసే పనులు ఇమీడియట్గా, అలాగే డిఎస్పీ గారు కూడా ఐపీఎస్ ఆయన కూడా ఈయన తోడుగా ఎస్పీ గారు తోడుగా ఇద్దరు కూడా ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కాకినాడలో. ఆయన కోసం మన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కూడా సార్ ఎస్పీ గారు సూపర్ సార్ అని చెప్పడం కూడా జరిగింది.
అంటే ఎస్పీగా పవన్ కళ్యాణ్ గారు వేరే విధంగా అనుకున్నారు, కానీ మేము ఎస్పీ గారు సూపర్ అని చెప్పడం జరిగింది. జిల్లాలో గతంతో పోలిస్తే లాండ్ ఆర్డర్ అయితే చాలా మెరుగుపడింది. చాలా 50% కంట్రోల్ అయింది. ఎస్పీ గారు వచ్చింది ఈ 2 సంవత్సరాలు పోయాక పూర్తిగా కంట్రోల్ అయిపోద్ది. రేపు 2029లో కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం స్టేట్ అంతా కూడా సురక్షితం అయిపోయి ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని వదులుకుంటే మనకు ప్రమాదం అని చెప్పి పరిస్థితి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే కృష్ణలంకలో పబ్లిక్ రోడ్డుకి సీఏ కావాలనుకుంటున్నారో అదే రేపు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా కావాలని కోరుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొద్దని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఇది ఈ పరిస్థితి ఏంటంటే కృష్ణలంక సిఐ నాగరాజు మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి మీద అపవాదం పడింది. దానికి సంబంధించి ఆయన ప్రభుత్వం పునర్పరిశీలన చేసి విచారణ చేసి ఆయన నిర్దోషిగా విడుదల చేయాలని చెప్పి లారీ యూనియన్ తరపు నుంచి దుగ్గన బాబ్జీ గారు తెలుపుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.